హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే గనక మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అలాగే హ్మ్, ఇవాళ రేపట్లో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనం దీంట్లో నుంచి అంతగా నెగ్గుకు రాలేము అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. సరే, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఏంటి, అలాగే వ్యూస్ ఎక్కువ రావాలన్నా కూడా చాలా షార్ట్ కట్స్ ఉంటాయి, అవన్నీ తెలిసి ఉండాలి. అలాగే ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫోన్ల మీద వీటి మీద కాకుండా కూడా మనం మామూలుగా కూడా వ్యూస్ కోసం ఎంతో కొంత ఖర్చు పెట్టాలి. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ఛానల్కి మనం పుషప్ ఇవ్వడానికి ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ అనేది మనం చూస్తూ ఉంటాం. చాలా నేనైతే విన్నానండి. సో నేనేం చెప్తానంటే, నేను యూట్యూబ్ ఛానల్ అనేది ఇది సెకండ్ టైం పెట్టానండి. నేను ఆల్రెడీ ఫస్ట్ ఒక ఛానల్ పెట్టాను. సరిగ్గా అది 11 మంత్స్కి మానిటైజేషన్ అయ్యింది. స్టిల్ నేను అందులో వీడియోస్ అనేది ఏం పెద్దగా పోస్ట్ చేయనండి. 2 మంత్స్‌కి ఒకటి, 1 మంత్‌కి ఒకటి అలాగా ఒక షార్ట్ గానీ, లేకపోతే ఒక చిన్న వీడియో గానీ వేస్తాను. అందులో నాకొచ్చేసి ఒక 2000 మెంబర్స్ ఉన్నారండి సబ్స్క్రైబర్స్ అయితే. కానీ ఒకసారి మనం వీడియోలో మన ఛానల్‌లో గనక కంటెంట్ ఉన్న వీడియో గనక పెట్టాము అంటే గనక అది ప్రతిరోజు దానికి వ్యూస్ ఉంటానే ఉంటాయండి. నేను ఒక 2 వీడియోస్ పెట్టాను. ఒక వీడియో పెట్టి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. అంటే మనం ఏదైనా ఒక వస్తువుని చేయించుకోవాలనుకున్నప్పుడు దానికి ముందు మనం ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలాంటి వర్క్ చేసుకోవాలి, ఆ ఐటెమ్ తీసుకోవాలన్నప్పుడు అనేది నేను చెప్పానండి. సో అది నాకు స్టిల్ 2 ఇయర్స్ అయినా కూడా ఎవ్రీడే 2 ఇయర్స్ నుంచి కూడా ప్రతిరోజు కూడా నాకు అందులో వ్యూస్ ఉంటానే ఉంటాయన్నమాట. బై 24 అవర్స్ కూడా ఏదో ఒక్కరో ఇద్దరో డే టైమ్‌లో అయితే ఒక 10 మంది, 5 మంది ఇలా చూస్తూనే ఉంటారండి. దాని తర్వాత మిషన్ గురించి ఒకటి చేశాను. స్టిల్ దాంట్లో కూడా నాకు ఎవ్రీడే వ్యూస్ అనేది వస్తూనే ఉంటాయి. అంటే మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్నప్పుడు మనం ఇచ్చే దాంట్లో కొంచెం కంటెంట్ ఉన్న వీడియోస్ చేసామనుకోండి, వాటికి ఎప్పుడూ లైఫ్ ఉంటుందండి. ఖచ్చితంగా. సో మనం ఇన్వెస్ట్ చెయ్యాలా అంటే గనక ఇన్వెస్ట్మెంట్ ఏం అక్కర్లేదండి. మనం చేసే వీడియోలో కంటెంట్ ఉండేలాగా మనం ఇప్పుడు సరే, అస్తమాను వస్తువుల గురించి లేకపోతే ప్రతిదీ ఉపయోగపడే వీడియో చేయాలంటే ఎలా చేస్తాం, మనం వ్లాగ్స్ చేయాలి అనుకుంటున్నాము. సో మన వల్ల అవ్వదు అనుకునేలా అయితే వ్లాగ్స్లో కూడా ఎంతో కొంత ఉపయోగపడే విషయాలనేది, అంటే మనం ఇప్పుడు వంట చేసామనుకోండి, ఒక రెసిపీ చేసామనుకోండి, షార్ట్ కట్లో ఎలా చేసుకుంటాము, ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు మనమైతే దీన్ని ఎలా షార్ట్ కట్లో చేసుకుంటాము అనేది కనుక మన స్టైల్లో ఏవైతే ఉందో అది కనుక మనం చూపించగలిగితే, కరెక్ట్గా మనం దాన్ని ఎక్స్పోజ్ చేయగలిగితే ఛానల్ అనేది క్లిక్ అవ్వడానికి పెద్ద సమయం అయితే ఏం పట్టదండి. అంటే అంటే మేము వండుకున్నాం, తిన్నాం, తాగామని చూపించాలా అని అనుకుంటారు. అలా కాదండి. ఏదైనా సరే ఇప్పుడు మనం ఒకప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేసామనుకోండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క మెథడ్‌లో ఉంటది. అలాగే ఇల్లు క్లీన్‌గా పెట్టుకోవడం కూడా అది చాలా పెద్ద ఆర్ట్ అండి. స్పేషియస్‌గా ఒకటే స్పేస్ కనుక మనం నలుగురికి ఇచ్చి చేయమన్నాం అనుకోండి, కొంతమంది ఆ స్పేస్ అంతా మొత్తం యూజ్ చేసుకుంటారు. కొంతమంది హాఫే యూజ్ చేసుకుంటారు. కొంతమంది ఒక 25% యూజ్ చేసుకుని ఉన్న 75% ప్లేస్ అనేది ఖాళీగా పెడతారు. అది ఎవరి టాలెంట్ వాళ్ళకుంటదండి. సో అలా అనమాట. మనం ఎలా చేసుకుంటాం, మన వే ఆఫ్ స్టైల్ ఏంటి అనేది మనం చూపించగలిగితే సరిపోతుంది. అంతే తప్ప కాంపిటీషన్ పెరిగిపోయింది, మనం చేయలేమేమో, మనకెందుకులే ఇలాంటి నెగెటివ్ థాట్స్‌లో ఉంటే అసలు యూట్యూబే కాదండి, మనం ఏమీ చేయలేం. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ కాంపిటీషన్ ఉంది. అసలు కాంపిటీషన్ లేకుండా ఏదీ లేదండి. ప్రతి వర్క్‌లోనూ కాంపిటీషన్ ఉంటది. అయినా సక్సెస్ అవ్వడం, అవ్వకపోవడం పక్కన పెడితే, అంటే ఇప్పుడు మనం వీడియోస్ చూస్తున్నాం కదండీ చాలామంది. సో మనం ఏమంటి వాళ్ళది ఇలా ప్రెజెంట్ అయిందంటే అసలు మనం ఎంతవరకు చేయగలం అనేది మనకు కూడా తెలుస్తుంది కదా! సో నేనైతే అలాగే స్టార్ట్ చేశానండి. నేను ఎంతవరకు ప్రెజెంట్ చేయగలను, నేను చేసుకునేదాన్ని ఎంతవరకు నేను ఎక్స్‌ప్ ఎక్స్‌ప్లెయిన్ చేయగలను, చూద్దాం ఏముంది ఒకసారి, ఇదేమి పెద్ద ఇది కాదు కదా అని నేను స్టార్ట్ చేశానండి. నేనైతే దీని మీద ఒక్క రూపాయి కూడా పెట్టుబడి ఏం పెట్టలేదు. ఇంట్లో నా దగ్గర ఉన్న ఫోన్‌ని నేను యూజ్ చేసుకుంటాను. నేను వ్లాగ్స్ అనేది షేర్ చేస్తున్నానండి. చూద్దాం. కంటెంట్ ఉన్న వీడియో అయితే గనక ఖచ్చితంగా వ్యూస్ వెళ్తాయి. వ్లాగ్స్‌లో కూడా చాలామందికి వెళ్తున్నాయి, మనకెందుకు వెళ్ళట్లేదంటే కొంచెం టైం పడతదండి. అది కొంచెం అదృష్టం అనే చిన్న ఫ్యాక్టర్ అది కూడా ఉండాలనమాట. అదృష్టం అనేది కొంచెమే ఉండాలండి. ఎంతో కొంత మనం కూడా కష్టపడాలి. సో ఖచ్చితంగా పెట్టాలనుకున్న వాళ్ళు ఒక క్లారిటీ తోటి ఛానల్ స్టార్ట్ చేస్తే ఒక సంవత్సరమైనా, ఒక సంవత్సరంన్నర అయినా కూడా సక్సెస్ అనేది వస్తుంది. అంతే తప్ప మొత్తానికి అయితే ఏం లేకుండా ఉండదండి. కష్టపడిన తర్వాత మనకి ఎక్కడ లోపాలనేది మనకు
తెలుస్తది కాబట్టి అంతగా అవ్వకపోతే అప్పుడే వదిలేయొచ్చు తప్ప స్టార్టింగ్‌లోనే కాంపిటీషను, టాలెంటు, ఇన్వెస్ట్‌మెంటు అని చెప్పేసి ఆగిపోవడం కరెక్ట్‌గా అయితే కాదు. సో, నేను ఆ ఉద్దేశం మీదే నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ ఛానల్‌లో 2000 మంది సబ్స్క్రైబర్సే ఉన్నా నాకు ఫస్ట్ పేమెంట్‌కి దగ్గరలో ఉన్నానండి. అదొచ్చిన తర్వాత ఖచ్చితంగా షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.